హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విధంగా ముందుకెళ్తున్నారనే అంశం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసినట్లు సమాచారం. ఈ మేరకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే దీని మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టారిఫ్ల గురించి కూడా మోడీ పుతిన్లు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. చమురు కొనుగోలు కారణంగా భారత్పై విధించిన ట్రంప్ టారిఫ్లు రష్యా దేశం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు అధినేతలు చర్చించినట్లు నాటో సెక్రటరీ జనరల్ వివరించారు. మొత్తానికి ట్రంప్ వ్యవహార శైలితో ప్రపంచ వాణిజ్యం కొంత అతలాకుతలం అవుతున్న నేపథ్యంలోనే ఇటీవల కాలంలో భారత్, చైనా, రష్యా ఒక దగ్గరికి కలుస్తున్నాయి. అంటే ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ఎదుర్కోవడానికి దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. దీని మీద కూడా ట్రంప్ కామెంట్ చేశారు. చైనాకు కోల్పోవాల్సి వచ్చిందని, అంటే అన్న రీతిలో ఆయన కామెంట్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా పుతిన్ ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది మోడీ ఆరాధిస్తున్నట్టు. ఎందుకంటే ఈ యుద్ధం త్వరగా ముగిసిపోయి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని భారత్ అభిమతంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. యుద్ధాలు లేని ప్రపంచం కోసం కృషి చేయాలని కొంతకాలంగా చెప్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం గురించి ప్రధాని ఆరాధిస్తున్నట్టు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.